అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి తీపి కబురు వచ్చేసింది. ఉద్యోగులకు 19% డిఏ పెంపు. సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. సో ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ ముందుగా విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులకు 19% డిఏ పెంపు. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు తమ డిమాండ్లు, ఆర్థిక ప్రయోజనాల కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారండి. అయితే 5 డిఏలు పెండింగ్లో ఉండడంతో రిటైర్మెంట్ బెనిఫిట్స్తో పాటుగా పెండింగ్ బిల్లులు చెల్లించాల్సి అయితే ఉంది. ఇంకా వేతన సవరణ కమిటీ కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు వినిపించింది. ఉద్యోగులకు డిఏని ప్రకటించింది. ప్రభుత్వంలో కీలకంగా ఉన్న విద్యుత్ ఉద్యోగులకు సంబంధించి జనవరి నెలకు సంబంధించి డిఏని విడుదల చేసింది. రాష్ట్రంలో పనిచేస్తున్న విద్యుత్ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త. ప్రభుత్వ ఉద్యోగులకు ఏడాదిలో జనవరి, జూలై నెలలకు సంబంధించి 2 డిఏలు ప్రకటించే విషయం తెలిసిందే. ఇప్పటికే జూలై డిఏని ప్రకటించగా తాజాగా జనవరి 2026 నెలకు సంబంధించిన డిఏను ప్రభుత్వం ప్రకటించింది. 2026 జనవరి 1వ తేదీ నుంచి ఉద్యోగులకు కరువు భత్యం 1.621% పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. డిఏ పెంపుతో పాటుగా దాదాపు 43,000 మంది ఉద్యోగులకు భారీ ప్రయోజనం చేకూరనుంది. ప్రస్తుతం విద్యుత్ సంస్థల్లో దాదాపుగా 43,000 మంది ఉద్యోగులు పనిచేస్తూ ఉండగా వారందరికీ లబ్ధి అయితే కలగనుంది. గతేడాది జూలైలో ఖరారు చేసిన ప్రకారంగా డిఏ అనేది 17.651% ఉండగా తాజాగా సవరించిన డిఏ ప్రకారంగా 1.621% పెంచడంతో మొత్తం డిఏ అనేది 19.272% చేరుకుంది. ఇక ప్రకటించిన డిఏ తక్షణమే అమల్లోకి రానుంది. అంటే ఈ నెల వేతనంతో పెరిగిన డిఏ బకాయిలు అందుతాయి. ప్రభుత్వం ప్రకటించిన డిఏతో పాటుగా ఉద్యోగుల కుటుంబాల్లో ఆనందం విరుస్తుంది. ఇక విద్యుత్ ఉద్యోగులకు సరే కానీ సాధారణ ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం డిఏ ప్రకటించలేదు. దసరా సమయంలో ప్రకటించాల్సిన జూలై నెలకు సంబంధించిన డిఏను సంక్రాంతి సమయంలో ప్రభుత్వం ఇచ్చిన విషయం తెలిసిందే. టీచర్లు, ఉద్యోగులకు సంబంధించిన డిఏలు ఇప్పటి వరకు 5 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. ఇక వీటితో పాటుగా రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెండింగ్ బిల్లులు, పీఆర్సీ ప్రభుత్వం బకాయి పడింది. విద్యుత్ ఉద్యోగులకు అన్నీ ప్రకటిస్తున్న ప్రభుత్వం ఇతర ఉద్యోగులకు కూడా ఆర్థిక ప్రయోజనాలు కల్పించడంలో ప్రభుత్వం అయితే విఫలమైంది.